ఏందండి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్గా ఇలాగ చేసుకోండి. ఇదిగో పొడి పొడిలాడతా సేమియా ఉప్మా అంటే ఇలా ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం కారం, సాంబారు, చట్నీ, కారపొడి అసలు బలం ఉన్నది. ఇవి ఇలా అతుక్కుపోవాలి, ప్లేట్ అతుక్కుపోకూడదు. ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయికి మంట అంటే చూడండి ఎంత కుక్క పెట్టింది. అన్ని పచ్చిమిరపకాయ, బీన్స్, ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప మొత్తం ఇలా వేగినాక సేమియా ఉప్మా చేస్తున్నాను. జాగాల అది కొంచెం సాల్ట్ వేస్తే బాగా ఎగితే వేగినాక ఇది బాగా అలా నూనె పైకి తేలుతుంది చూడు, నూనె పైకి తేలాలి. కొంచెం ఉప్మా ఇప్పుడే ఆగాలి. సేమియా ఎలా వేసేసుకోవాలి, అట్లా పొడిపోయాలి. ఆల్రెడీ నేను ఒకసారి ఉడకబెట్టాను. ఇట్లాగైతేనే ఉడకబెట్టలే, కాకవేది వేయించాలి. ఆల్రెడీ వేయించాలి. వేయించిన సేమియాని ఇందులో కలిపేస్తున్నాను. వాటర్ పోసాం కదా, ఆ వాటర్లో మొత్తం ఇది పొడి పొడిలాడిద్ది. ఆల్రెడీ ఒకసారి వేయించి సపరేట్గా ఉడకపెట్టి చల్లించి ఇలా ఆరబెట్టేస్తే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, దేనికి దానికి అతుక్కోదు, అలా వచ్చేసింది. చూసారా, తెలుస్తూనే ఉంటుంది, పొడి పొడిలాడుతుంది, అంటుకోదు. ముందు ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్ది అంతే, మరీ ఎక్కువేం పట్టదు. మీకు అర్థమవుతుంది. చూడండి, ఎక్కడన్నా ఆయిల్ ఏమైనా ఉందని చూడండి, ఇక్కడ ఆయిల్ ఉండదు. ఇలా అంటుకోవడం కూడా ఉండదు. ఒక్కొక్కళ్ళు చేస్తే ఇలా అంటుకుంటుందండి అంటారు, అంటుకోదు, చాలా బాగుండదు. ఇక ఉడికిందేమో చూద్దాం. ఇదిగో ఉడికింది, మెత్తగా అయిపోయింది. మరి ఈ మాత్రం ఉండాలా, మరీ ఇలా జావలాగా ఉంటే అస్సలు బాగుంది. నాకైతే నచ్చదు. నేను ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను, ఇలా ఉంటేనే తింటాను. మరి అలా ఉంటే నేను అస్సలు తిన్ను. కొంచెం మగ్గనిచ్చి కట్టేది సరిపోలే, అందుకని ఇలా వేడి మీద వేస్తే బాగుండేది. ఇట్లాగా వేడి మీద వేస్తే బాగా దానికి పట్టిద్ది. ఇలా పొడి పొడిలాడుతూ ఉంటే బాగుండిద్ది. ఇది అయిపోయింది, స్టవ్ కట్టేది. దీనిలోకి చట్నీ బాగుండిద్ది, పంచదార, కారపొడి ఇలాంటి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సాంబార్ కూడా సూపర్గా ఉండిద్ది. ఇందులో